వినాశనానికి సిద్ధంగా ఉండండి. ముంపు ముంచుకొస్తోంది. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఉండే ధృవాలను వీడియో తీశారు. ఆ వీడియోను ఎలన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో 7 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. మనం ఆ వీడియోలో మంచులో పగుళ్లను గుర్తించవచ్చు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ రికార్డు నెలకొల్పింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడి నుంచి భూమిపై ఉండే ఉత్తర, దక్షిణ ధృవాలను వీడియో తీశారు. ఇప్పటివరకు ఏ మానవమాత్రుడు చూడని అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. 90 డిగ్రీల కోణంలో భూధృవాలను వీడియో తీశారు. ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్లో మొత్తం 4 అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ బృందానికి మాల్టీస్ అధినేత చున్ వాంగ్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు నార్వేకు చెందిన వెహికల్ కమాండర్ జెన్నిక్ మిక్కెల్సన్, జర్మన్ పైలట్ రెబియా రోజీ, ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ ఆఫీసర్ ఎరిక్ ఫిలిప్స్ ఉన్నారు. ఎలన్ మస్క్ భూధృవాలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో పోస్టు చేస్తే ఇప్పటివరకు 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 5.20 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో తెల్లగా ఉన్న మంచు దిబ్బల దృశ్యాలు కన్నులకు విందు చేస్తున్నాయి. అంతపైనుంచి చూస్తుంటే మంచు కూడా ఆకాశంలా నీలిరంగులో కనిపిస్తోంది. అది అద్దం కారణంగా ఏర్పడ్డ రిఫ్లెక్షన్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఉన్న ధృవాలను వీడియో తీసిన ఆ 4 చరిత్రలో నిలిచిపోతారు. ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి తీసిన వీడియోను బాగా గమనిస్తే మంచుపై పెద్ద పెద్ద పగుళ్లను మనం గుర్తించవచ్చు. మంచు కొన్ని చోట్ల ఎత్తైన దిబ్బల్లా ఉంటే మరికొన్ని చోట్ల పల్చగా మారింది. బీటలు కూడా ఇచ్చింది. అంటే మంచు మెల్లమెల్లగా కరిగిపోతోంది. ధృవాల్లోని చాలా భాగం ఇలా పెద్ద పెద్ద పగుళ్లతో ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల్లోని మంచు వేగంగా కరుగుతోందని, వినాశనం తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగితే మంచు మరింత త్వరగా కరుగుతుంది. తద్వారా భూభాగం తగ్గి నీటి భాగం పెరుగుతుంది. మంచు కరిగే వేగాన్ని బట్టి దేశాలే నీళ్లపాలయ్యే అవకాశం ఉంది.